హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కరోనా కషాయం. ఈ కషాయం ప్రతిరోజు తాగడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇంకా వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా గొంతు నొప్పి, ఇంకా జలుబు, దగ్గు ఇలాంటి వాటికి కూడా ఈ కషాయం బాగా పనిచేస్తుంది. ఇంకా డైలీ కాఫీ, టీ ఇలాంటివి తాగడం వలన ఇమ్యూనిటీ బాగా తగ్గుతుంది. అందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఈ కషాయాన్ని టీ, కాఫీకి బదులు కూడా డైలీ తాగవచ్చు. ఇది మాకు ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్న మేడం చెప్పారు. అప్పటి నుంచి మేము ఈ కషాయాన్ని తాగుతున్నాము. మీరు ట్రై చేయండి. కషాయాన్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ అంటే 1/2 లీటర్ వరకు ఉంటాయి. ఇలా 2 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తర్వాత 2-3 యాలకులు, 6-7 లవంగాలు, ఇంకా మిరియాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇంకా దాల్చిన చెక్క 1.5 ఇంచ్ వరకు వేసుకోవాలి. అల్లాన్ని మాత్రం దంచి వేసుకోవాలి. అల్లాన్ని బదులుగా ఇంకా సొంటి ఉంటే సొంటి కూడా వేసుకోవచ్చు. అల్లాన్ని రీప్లేస్ చేసి సొంటిని వేసుకోవచ్చు. ఇంక ఇలా అల్లాన్ని దంచి వేసుకోవాలి. అల్లంతో పాటుగా మిరియాలు, యాలకులను కూడా దంచి వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. నేను ఈ కషాయాన్ని పిల్లలకు కూడా ఇస్తాను కాబట్టి ఘాటు ఎక్కువగా ఉంటుందని మిరియాలు, యాలకులు దంచకుండా అల్లం మాత్రం దంచి ఇలా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఈ కషాయం వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒకసారి తిప్పుకొని 10 మినిట్స్ మరగనివ్వాలి. ఇంకా ఇది ఈ కషాయాన్ని మెడికల్ ఫీల్డ్లో ఉన్న ఒక మేడం చెప్పారు. లాస్ట్ ఇయర్ ఓన్లీ పసుపు, ఇంకా అల్లం ఈ వేడి నీళ్ళల్లో వేసుకొని తాగాము. తర్వాత ఈ ఇయర్ ఇలా ఇంగ్రీడియంట్స్, ఇలా స్పైసెస్ని కూడా వేసుకొని తాగమని ఆ మేడం చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి మేము ఇలా డైలీ తాగుతున్నాము. పిల్లలకంటే 18 మంత్స్ అబోవ్ పిల్లలకి ఈ కషాయాన్ని తాపించవచ్చు. అది వాళ్ళు ఇష్టంగా తాగటేనే ఇవ్వండి, బలవంతంగా అయితే ఇవ్వద్దు. 18 మంత్స్ బిలో పిల్లలకి మాత్రం తులసి రసాన్ని ఇవ్వండి. దగ్గు, జలుబు ఇలాంటివి తగ్గుతాయి. ఇలా మరిగిన తర్వాత ఇలా మరిగించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని తొక్కలతో సహా వేసుకోవాలి. ఇంకా లెమన్లో విటమిన్ సి ఉంటుంది, చాలా మంచిది. ఈ కరోనా టైంలో విటమిన్ సి మంచిది. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇంకొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. వడకట్టుకోకుండా తాగగలం అనుకునే వాళ్ళు అలా కూడా తాగవచ్చు. ఇలా వడకట్టుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు 1 or 2 టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకొని తాగొచ్చు. ఇంకా కొంచెం ఘాటుగా ఉంది, తాగలేకపోతున్నా అంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తేనె వేసుకోవచ్చు. తేనె వేసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. తేనె చాలా మంచిది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని తాగొచ్చు. ఈ కషాయాన్ని టీ, కాఫీలకు బదులు తాగొచ్చు. ఈవినింగ్ టైంలో తాగొచ్చు, మార్నింగ్ టైంలో అయినా తాగొచ్చు. ఆఫ్టర్ టిఫిన్ తర్వాత ఈవినింగ్ టైంలో, స్నాక్స్ టైంలో కూడా తాగొచ్చు.